ఒరే ఎవరు చూడలేదు కదా? లేదు లేదు. పదండి. అరే సినిమా భలే ఉంది కదా. అవునరా, లాస్ట్లో ఆ ఫైటింగ్ సూపర్. ఎంత సేపు కేకరా. సరే జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఎక్కడ్రా? సినిమా టైం అయిపోతుంది. నీ అబ్బా ఎంతసేపే? సెకండ్ షో టికెట్స్కి వెళ్ళండి రా, అక్కడ లేట్ అయిపోయింది. వారిని వెళ్తున్నాం కదరా. అయితే ఇది వేరు అది వేరు. నీకు దండం రా బాబు, పదా. సినిమా భలే ఉంది కదరా, అసలు సాంగ్స్ మ్యూజిక్ సూపర్. నానా సినిమా అయిపోయిందా? సినిమా సూపర్ నాన్న. సరే. ఫోన్ వస్తుంది, మళ్ళీ వస్తాం. ఏం చేస్తున్నావురా? వచ్చే వారం ఏ సినిమా రిలీజ్ ఉందో చూస్తాం. ఎంతసేపు సినిమా కావాలైనా ఏదైనా జాబ్కి ట్రై చేయొచ్చు కదా. ఏంటన్నా ఎప్పుడు జాబు జాబు జాబ్ అంట. బీటెక్ 6 నెలలు అయిపోద్ది కదా, ఆ తర్వాత జాబే కదా, ఎందుకు గాబరా? వచ్చే నెల కడతాను, కొంచెం ఇబ్బందిలో ఉన్నా. ఏంటయ్యా ఇది, ప్రతి నెల ఇదే చెప్తున్నావు? లేదు సార్, వచ్చే నెల మొత్తం కట్టేస్తాను. సరే, కట్టకపోతే అప్పుడు. పెద్ద అప్పేం కాదురా, కట్టేద్దాం, దానికెందుకు అలా. అవును మర్చిపోయాను, సెకండ్ షోకి సినిమాకి వెళ్తాను అన్నావు కదా, ఇదిగో డబ్బులు. సరేరా తిందాం. సినిమాకి మీరు వస్తారు నానా? లేదురా, నువ్వు వెళ్ళు. ఏంటి నానా ఎప్పుడు సినిమాకి రమ్మన్నా రారు, అలాగ ఇంట్లోనే. సరేరా తిందాం. ఇప్పుడు చూడరా ఫైట్ ఉంటుంది. రా వాడే వెళ్ళండి రా, వాడే. ఏరా నువ్వు చెప్తున్నావు కదా, చెప్పు. సినిమా ఏరా. అరే ఎంతసేపు సినిమాలు చూడడమే కానీ నువ్వేం చేయవా? ఏంటి? అదేరా, ఈ సినిమాలో ఛాన్స్ కోసం ట్రై చేయవా?
సినిమా అంటే అంత ఈజీ కాదురా, మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకు అవ్వదురా, నువ్వు చేయగలవు, నీకు టాలెంట్ ఉంది. నాకు ఎప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్ తీయాలని ఉంది, బట్ నా ఒక్కడి వల్ల అవ్వదుగా. నువ్వు తీస్తా అంటే మేమంతా ఉన్నాంగా. ఫస్ట్ నువ్వు మంచి స్టోరీ రాయరా, మనం తీద్దాం. సరేరా, తీద్దాం. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీద్దాం. నానా, నానా, ఏరా నేను షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నాను. సడన్గా ఏంట్రా? అదంతా కాదు, మీరేమంటారు? నేనే అంటారా, నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యి. సరే, ఎస్ ఎస్. రేయ్, అంతా రెడీ. అప్లోడ్ చేసినా? ఓకే, చేసి. ఓకే, రెడీ, 1 2 3. ఇప్పుడే చూశానురా షార్ట్ ఫిలిం, బాగా తీసావు. షార్ట్ ఫిలిం బాగాలేదని బయట అందరూ అంటున్నారు నాన్న. నాకు తెలుసు బాగాలేదని, కానీ మీరేమో. బయటన అందరూ అలానే అంటారా, అన్నీ పట్టించుకుంటే ఎలా? సరే, అది అలా నవ్వుతూ ఉండాలి. అవును, మీ అబ్బాయి ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టున్నాడు. హ్మ్. చూశాను. సినిమాల్లో పంపిస్తారా? వాడేదో సరదా పడుతుంటే సరే అన్నాను, కానీ అసలు ఆలోచన లేదు. అయినా సినిమా తీయడం అంటే మామూలు విషయమా? అది మనలాంటి వాళ్ళ వల్ల అయ్యే పనే కాదు. వాడేదో సినిమా పిచ్చిలో ఏదో అనుకుంటున్నాడు. అయినా మనం ఈ మామూలు జీవితాలు మామూలుగానే ఉందాం. ఆ బీటెక్ ఏదో అయిపోతే చెప్తా నువ్వే ఏదో ఒక జాబ్ చూడు. సరే. ఒరే, అంకుల్ ఏదో బాధలు అనేసారా, దానికోసం నువ్వెందుకు ఇలా? లేదురా, నానే నాకు సపోర్ట్గా ఉంటారనుకున్నాను, కానీ అలా అనేసరికి నిజంగానే ఇదంతా నా వల్ల కాదేమో అనిపిస్తుంది. అవుతుందిరా, నువ్వు మనసు పెట్టి ఒక్క మంచి కదరా, ఒక్క మంచి కదా, అన్నిటికి సమాధానం అవ్వాలి. అప్లోడ్ చేసినా? ఓకే, చేసి. ఓకే, రెడీ, 1 2 3. నానా, నానా, షార్ట్ ఫిల్మ్ బాగుందని అందరూ అంటున్నారు నాన్న. చాలా హ్యాపీగా ఉంది. అవునరా, చాలా బాగా తీసావు. నీలో ఇంత టాలెంట్ ఉందని నాకే తెలియదు. సరే నాన్న, ఫుల్ హ్యాపీగా ఉన్నా.
సినిమాకి వెళ్తున్నాను. బాయ్ బాయ్. రే ఆనంద్, బాబాయ్. రే ఆనంద్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి విశేషాలు? చెప్పాలి బాబాయ్. షార్ట్ ఫిలిం చూశాను, చాలా బాగుంది. బాగా తీసారా? థ్యాంక్స్ బాబాయ్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాడి కోసమేనా? ఏదో సరదా పడుతున్నాడని సరే అన్నాను, కానీ ఇప్పుడు వాడికి అదే లోకం అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు సినిమా కావాలే. వాడు ఉద్యోగం చేసి నా కష్టానికి తోడవుతాడు అనుకున్నా, కానీ నన్ను ఇలా కష్టపెడతాడని అనుకోలేదు. పిల్లలు తల్లిదండ్రులు రుణం తీర్చుకోవాలనుకుంటే తలకొరి ఒకటే దారేమో. వాడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలో తెలియట్లేదు. వాడు ఏమవుతాడో ఏంటో. ఆ సీన్కి ఈ లొకేషన్ భలే ఉంటుందిరా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సినిమా ఛాన్స్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్స్ సార్. అన్నా నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి రా? అవన్నీ రేపు వచ్చాక చెప్తాను. బాయ్. అరే అది కాదురా. టైం అవుతుంది. బాయ్ బాయ్. ఏం అంకుల్ పిలిచారు? వాడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు వాడు ఏం చేస్తున్నాడు? అంతా వాడిష్టమేనా? ఎంతసేపు సినిమా సినిమా సినిమా. నేను ఒకడిని ఉన్నానని వాడికి గుర్తుందా? ఆపండి అంకుల్. వాడు ఇప్పుడు ఏం చేశాడని? అయినా అసలు ఏం జరిగిందో మీకు తెలుసా? అసలు ఏమైందిరా? నేను రాలేను సార్. రేయ్, ఇందులో ఏముందయ్యా? నాతో పాటు మా నాన్న ఉన్నారు సార్. ఊర్లో మాకు కొంచెం అప్పు ఉంది. మా నాన్నకి హెల్త్ బాగాలేదు. ఈ సిచ్యువేషన్లో ఆయన వదిలేసి రాలేను సార్. కష్టాలు అందరికీ ఉంటాయి అయ్యా. అయినా నీ ఒక్కడికే నాన్న ఉన్నట్లు మాట్లాడుతావేంటి? నా ఒక్కడికే నాన్నని కాదు సార్, మా నాన్నకి నేను ఒక్కనే అంటున్నాను. సారీ సార్. రేయ్, నీకేమైనా పిచ్చా? రేయ్, అంత మంచి ఛాన్స్ని ఎలా వదిలేస్తావురా? ఇంకేం చేయాలరా? ఎందుకురా ఇవన్నీ మనకి అవసరమా? ఏదో జాబ్ చేసుకోవడం మానేసి. నాకు ఇదే ఇష్టం. నిన్ను చూస్తుంటే ఒకప్పుడు మీ నాన్నే గుర్తొస్తున్నాడు రా నాకు. ఏంటి? నీలాగే మీ నాన్నకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. నాన్నక? ఎక్కడ సినిమా రిలీజ్ అయితే అక్కడికి వెళ్ళిపోయేవాడు. మీ అందరం పడుకుని పోయాక సెకండ్ షో సినిమాలో కూడా వెళ్ళిపోయేవాడు. ఎంతసేపు సినిమాలు హీరోలు ఇదే గొడవ. సినిమాల కోసం మీ తాత మీ నాన్నని కొట్టని రోజే లేదు. అయినా మానేవాడు కాదు. పెరుగుతున్న కొద్దీ ఆ పిచ్చి పెద్ద అయ్యే వరకు పెరుగుకుంటూ వచ్చింది. ఆ తర్వాత నీకు పెళ్ళయింది, తర్వాత నువ్వు పుట్టావు. అయినా సినిమా పిచ్చితో జీవితాన్ని హ్యాపీగా గడిపేశాడు. కానీ కొన్ని రోజులకి మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు. అప్పుడే పక్కూర్లో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిసింది. హాస్పిటల్కి రేపు వెళ్దామని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి మీ అమ్మ నేలపై పడుంది. అప్పుడు తెలిసింది ఏదో క్యాన్సర్ అని.
తన వల్ల, తన సినిమా పిచ్చి వల్ల ఇలా జరిగిందని కుమిలిపోయాడు. ఆ రోజు నుండి సినిమాలకు దూరం అయ్యాడు. కనీసం నిన్నైనా బాగా చూసుకుందామని, తన జీవితం నీ కోసమే బతకాలని మొత్తం నిర్ణయించుకున్నాడు. నీకు చిన్నప్పటి నుండి సినిమా అంటే పిచ్చి, కానీ ఏం చేస్తాం, నిన్ను కూడా దూరం పెట్టావు. నువ్వు ఏడ్చి గోల్ చేస్తే ఏం చేస్తాం? ఆయన పడే బాధ నువ్వు పడకూడదని నీకు నచ్చినట్టుగా నిన్ను పెంచారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సినిమా పిచ్చి వల్ల మీ అమ్మని మీ నాన్న దూరం చేసుకున్నాడు. ఇప్పుడు మీ నాన్నని నువ్వెక్కడ దూరం చేసుకుంటావని భయం వేస్తుందిరా. ఎందుకంటే మీ నాన్న సినిమాలు చూడడం వరకే ఆగిపోయాడు, నువ్వు తీయడం వరకు వెళ్ళిపోయావు. జాగ్రత్తరా. నాన్న చేసిన తప్పు వల్ల అమ్మ చనిపోయింది అంటే నేను కూడా అదే తప్పు చేస్తానా? వద్దు, నాన్న చేసిన తప్పే నేను మళ్ళీ చేయకూడదు. చేయను. అందుకే రావణని చెప్పాను. నాకు ఇష్టం లేకపోయినా నాన్న కోసం జాబ్ చేస్తాను. త్యాగం కాదురా, నా బాధ్యత. అది అంకుల్ వాడంటే. ఇప్పుడు కూడా వాడు వెళ్ళిన సినిమా కోసం కాదు అంకుల్, జాబ్ కోసం. వాడికి సినిమా కంటే ముందు మీరంటే పిచ్చి అంకుల్. అది అర్థం చేసుకోకుండా వాడు రేపు వస్తాడు, వాడితో మాట్లాడండి. నానా, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాట్స్ రా. ఆనంద్, ఏంటి నాన్న? నిజంగా హ్యాపీగా ఉన్నావా? నా కోసం దేన్నైనా వదులుకుంటావా? ఏంటి నాన్న? దేవా అంతా చెప్పాడురా. ఆ రోజు సినిమానా కుటుంబమా అంటే నా స్వార్థం కోసం మీ అమ్మను పోగొట్టుకున్నానరా. ఆ రోజు చేసిన తప్పుకి ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాను. నాలాగే నువ్వు కూడా సినిమా పిచ్చితో ఎక్కడ పొరపాటు చేస్తావో ఏమో అని చాలా భయపడ్డాను. నా కొడుకు నాలా ఆలోచిస్తాడు అనుకున్నా. ఒక కొడుకులా ఆలోచించావు. ఆ రోజు నీలాగా నేను ఎందుకు ఆలోచించలేదని సిగ్గుగా ఉందిరా. నాన్న, మీరే కాదు, మనలా చాలామంది సినిమా పిచ్చని, డబ్బు పిచ్చని బయట ఉండిపోతున్నారు. కానీ మనమే లోకం అనుకొని ఇంట్లో ఉన్న వాళ్ళ కోసం ఎవ్వరూ ఆలోచించరు. మీరు చేసిన తప్పు నేను చేయాలనుకోలేదు, అందుకే ఈ జాబ్. వద్దురా, నా కోసం నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నీకు ఏది ఇష్టమో అదే చెయ్యి. లేదు నాన్న, నేను జాబ్ చేస్తాను. రే, నా స్వార్థానికి చేసిన తప్పు నువ్వు త్యాగానికి చేయకు. నా మాట వింటావా లేదా? నీకు టాలెంట్ ఉందిరా, అనుకుంటే ఏదైనా సాధించగలవు. సరే, నేను జాబ్ చేస్తాను, మళ్ళీ కానీ సినిమా వదలను. మీరే అన్నారుగా, నాకు నిజంగా టాలెంట్ ఉంటే నేను ఎప్పటికైనా సాధిస్తాను. కానీ ఏ రోజుకైనా సినిమానా ఫ్యామిలీయా అంటే నేను ఫ్యామిలీయే అంటాను. కోరుకున్న అవకాశం పోతే మళ్ళీ వస్తుందేమో, కోల్పోయిన కుటుంబం మాత్రం తిరిగి రాదు. నా కొడుకు మంచి మనసుకి వాడు కోరుకున్న ఆశయం నెరవేరేలా చూడు స్వామి. సినిమా ఎలా ఉందండి? బాగుందండి. తీసింది మా అబ్బాయినండి. చాలా బాగుందండి. సినిమా చాలా బాగా తీశాడు. నానా,
నా నమ్మకాన్ని నిలబెట్టుకున్నావురా. నువ్వే గెలిచావు. లక్ష్మి, నీ విషయంలో చేసిన తప్పు సినిమా అనే ఆలోచనకే దూరం అయ్యాను. కానీ ఈరోజు మన అబ్బాయి ఒక డైరెక్టర్గా తీసిన సినిమాను చూడాలనుకుంటున్నా. నువ్వు కూడా సంతోషపడతావు అనే నమ్మకంతో. ఏంటి, ఒక నేల టికెట్ ఇవ్వండి.